గారు మెయిన్ లీడ్‌గా 2019లో చేసిన 'ఇట్టి మనీ' అనే సినిమాని ఈటీవీ విన్ వాళ్ళు ఇప్పుడు డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు సినిమా చూస్తున్నట్టు ఎక్కడా అనిపించలేదు. ఏదో యాడ్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా స్టార్ట్ అయ్యాక ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పడతది. అలా స్టార్ట్ అయిన పాయింట్ ఏంటంటే హీరో ఒక ఏజ్డ్ ఆవిడని పెళ్లి చేసుకుంటాడు. ఏ రీజన్‌తో పెళ్లి చేసుకున్నాడో తర్వాత ఏమైందనేది సినిమా. సినిమా స్టార్ట్ అయినప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్తున్నప్పుడు కొంచెం ఫన్నీగా బానే ఉందనిపించింది. అలానే సినిమాలో ఈ పాయింట్ స్టార్ట్ అయినప్పుడు సినిమా ఇక్కడి నుంచి బావుంటదేమో అనే ఫీలింగ్ కూడా వచ్చింది. కానీ తర్వాత ఆ పాయింట్‌తో వచ్చే సీన్స్ అన్నీ కూడా చాలా ఓల్డ్ సినిమాల్లో సీన్స్‌లా అనిపించాయి. పోనీ వాటినేమన్నా స్ట్రాంగ్‌గా ఫోకస్‌గా చెప్పారా అంటే అది లేదు. దానివల్ల వాటికి కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. అలానే సినిమాలో చాలా అనవసరమైన సీన్స్ వస్తున్న ఫీలింగ్ వస్తది. ఇంక దానికి తోడు సినిమా లెంత్ కూడా 2 గంటల 38 నిమిషాల వరకు ఉంది. అలా చూడడం సినిమానికి చాలా కష్టంగా అనిపించింది. ఇంక సినిమా క్లైమాక్స్‌లో కూడా హీరో 2 డైలాగులు చెప్పగానే అందరూ మారిపోవడం అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఇంకిలా ఉన్న సినిమాని డబ్ చేసి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటా అని కూడా అనిపించింది. అలాగే డబ్బింగ్ కూడా బాగా చేయలేదు. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన వాళ్ళ పెర్ఫార్మన్స్‌లో అయితే వాళ్ళ క్యారెక్టర్ వరకు ఆళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు కానీ ఎవరు కూడా బాగా చేశారు అన్నట్టుగా అయితే అనిపించలేదు. ఫైనల్‌గా ఈ సినిమాలో పాయింట్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్టు అనిపించినా, ఆ తర్వాత ఆ పాయింట్‌తో వచ్చే సీన్స్ అన్నీ చాలా పాత సినిమాలో సీన్స్ లాగా వాటిని స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయ్యేలా చూపించట్లేదని అనిపిస్తూనే ఉంటది. దానివల్ల ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇక ఈ సినిమా మీరు చూసుంటే మీకేమనిపించిందనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.